హలో ఫ్రెండ్స్, బెజవాడ రాజకీయాల్లో సెన్సేషన్గా మారిన కేసినేని నాని ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రస్తుతం కేసినేని బిల్డింగ్ ఇది. గడిచిన 10 సంవత్సరాలుగా బెజవాడ రాజకీయాల్లో ముఖ్యంగా టీడీపీ పాలిటిక్స్ సంబంధించి ఇదే కీలక పాత్ర పోషించింది. అలాంటిది ఇప్పుడు ఈ బిల్డింగ్ పై నుంచి చంద్రబాబు టీడీపీకి సంబంధించిన గుర్తులను చెరిపేస్తున్నారు. దానికి సంబంధించిన హోర్డింగ్స్ అన్నింటిని కూడా ఇక్కడి నుంచి తీసి పక్కన పెట్టేశారు కేసినేని నాని. తాజాగా ఆయన బిల్డింగ్ పైన ఇంతకుముందు కేసినేని ఫొటోసే ఉండేవి, కానీ ఎల్లో కలర్ కటౌట్స్ మీద ఉండేది. అంటే ఆయన టీడీపీ ఎంపీగా ఆయన తను ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉండే హోర్డింగ్స్ ఉండేవి. అవన్నీ తీసి కేవలం ఏ పార్టీ గుర్తు లేకుండా కేసినేని నాని అలాగే ఆయన కుమార్తె శ్వేత వీళ్ళిద్దరి ఫొటోస్ ఉన్న హోర్డింగ్స్ ఉన్నాయి. ఈ పక్కన కొత్తగా ఇక్కడ చంద్రబాబు నాయుడు ఫోటో ఉండాలి, దాన్ని తీసేసి ఎన్టీఆర్ ఫోటో పెట్టారు. అది కూడా ఎలాంటి పార్టీకి సంబంధించిన గుర్తు లేకుండా జస్ట్ ఎన్టీఆర్ ఫోటో, పెద్ద సీనియర్ ఎన్టీఆర్ ఫోటో అయితే ఇక్కడ హోర్డింగ్స్లో ఏర్పాటు చేస్తున్న విజువల్ మీరు చూడొచ్చు. ప్రస్తుతానికి ఆ చివర చంద్రబాబు నాయుడు హోర్డింగ్ ఇంకా ఉంది, అది కూడా తీసేస్తారు కాసేపట్లో. అది కూడా తీసేసి అక్కడ కూడా వేరే హోర్డింగ్ పెడతారు అని చెప్తున్నారు. మొత్తం విజయవాడకు సంబంధించిన రాజకీయాల్లో చాలా కీలకమైన పాత్ర పోషించిన బిల్డింగ్ ఇది. గడిచిన 10 ఏళ్ళకి ఇదే కేర్ ఆఫ్ అడ్రస్ టీడీపీ రాజకీయాలకి. కాకపోతే ఇక్కడున్న లోకల్స్లో ఇంకొంతమందికి తెలియదు ఆయన పార్టీ మారిన విషయం, పార్టీ బయటకు వెళ్ళిపోతున్న విషయం కానీ, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారనే విషయం కానీ ఏమీ క్లారిటీ లేదు. ఇంకా ఆయన టీడీపీ ఎంపీగానే భావించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నారనమాట. ఇదంతా కొత్తగా ఉంది, ఇక్కడ ఏం జరుగుతుంది పరిణామాలు అనేది. ఈ బెజవాడ రాజకీయాలు అంటే మెయిన్ బెజవాడకు సంబంధించిన సెంటర్ ఇది. ఇక్కడి నుంచే ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు విడిపోతాయి అనమాట. అంత బస్ స్టాండ్ పక్కన ఇది చాలా కీలకమైన ప్లేస్ ఇది, కేసినేని సంబంధించిన బిల్డింగ్ ఇది. అలాంటిది ఇప్పుడు ఒకసారి ఇన్ని మార్పులు చోటు చేసుకుంటడం అనేది ఇక్కడ బెజవాడ వాసులకు కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతాం, తొందరలో ఎంపీ పదవికి రాజీనామా చేసని చెప్పారు తప్ప ఏ పార్టీలో చేరతారు లేదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. కానీ ఆయన చెప్పడం ఏంటంటే బెజవాడిని నేను కాపాడుకుంటా, 3వ సారి కూడా నేనే ఎంపీ అవుతా విజయవాడకి అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఖచ్చితంగా ఆయన రాజకీయాలు అయితే వదలడం లేదు, ఆయన పోటీ చేస్తారు. కానీ వేరే పార్టీ నుంచా లేదా ఇండిపెండెంట్గానే అనే దాని మీద మాత్రం ఇంకొంచెం స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఆయనతో మాట్లాడుతున్నారు అన్న వార్తలు ఉన్నాయి. టీడీపీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఆయన బుద్ధిగించే ప్రయత్నం చేశారు, కానీ ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోవడానికే నిశ్చయించుకున్నారు. ఇటీవల కాలంలో తనకంటే తన సోదరుడికి కేసినేని చిన్నికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే తిరువూరు సభకు సంబంధించి, చంద్రబాబు సభకు సంబంధించి ఇద్దరు అన్నదమ్ముల వర్గాలకు సంబంధించిన కార్యకర్తల మధ్య చాలా పెద్ద గొడవ కూడా అయింది. మనం టీవీలోను సోషల్ మీడియాలోనూ చూసాం. అక్కడ బీజం పడింది. ప్రస్తుతం కేసినేని నాని పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతాను అనేంత వరకు కూడా ఇది సాగింది. ప్రస్తుతం చూడండి అక్కడ విజువల్స్ అన్నీ కూడా ఏ విధంగా ఆ హోర్డింగ్స్ మారుస్తున్నారు. ఆ ఎన్టీఆర్ వచ్చింది కదా హోర్డింగ్, ఇప్పుడు అక్కడ దాని వెనకాల ఇంతకుముందు టీడీపీకి సంబంధించిన హోర్డింగ్స్ ఉండేవి. అంటే ఆయన నేను సింబాలిక్ ఏం చెప్పదలుచుకున్నారనేది కూడా కాస్త ఆశ్చర్యకరంగా ఉంది. అంటే ఒకప్పుడు ఎన్టీఆర్ కూడా టీడీపీ నుంచి బయటకు వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను వెళ్ళిపోయిన ఫీలింగ్ ఏమైనా రప్పించే ప్రయత్నం చేస్తున్నారా, లేదా సెంటిమెంట్ ఏమైనా ప్రజల్లో రగిల్చే ప్రయత్నం చేస్తున్నారా, ఇలా చాలా అంశాలు చర్చకు వస్తున్నాయి. ప్రస్తుతానికైతే విజయవాడ రాజకీయాల్లో చాలా పెద్ద సెన్సేషన్కి ఇది మారింది. మొత్తం ఇక్కడికి వస్తున్నారు జనం, వచ్చి చూస్తున్నారు అనమాట. ఈ బిల్డింగ్ పైన ఉన్న హోర్డింగ్స్ మార్పులు చేర్పులు అన్నీ కూడా అన్నంత పని చేశారైనా ఆయన. అంటే బొజ్జింపులు కొనసాగుతున్నాయి కాబట్టి ఇంకా టీడీపీలో ఉండే ఛాన్స్ ఏమైనా ఉందేమో అని ఒక ఆశ, లేదా ఒక చిన్న అవకాశం ఉందేమో అనే ఒక ఛాన్స్ ఉందేమో అని ఎదురు చూస్తున్నటువంటి ఆయన అభిమానులు కొంతమంది విజయవాడ వాసులు వాళ్ళందరికీ కూడా క్లారిటీ వచ్చేసినట్టే. కేసినేని బిల్డింగ్ నుంచి టీడీపీని తీసివేస్తున్నారు నాని. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీ దేశం. విజయ్ సారథి సైనింగ్ ఆఫ్.